ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ విప్లవం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తూ ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత నెల నుంచి భారతదేశంలో మార్క్సిస్ట్ పార్టీ కూడా సోవియట్ యూనియన్లో వచ్చిన సోషలిస్ట్ విప్లవాన్ని, దాని గొప్పతనాన్ని ప్రజలకు విప్పి చెప్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానం, అమెరికా సామ్రాజ్యవాదం మొత్తం తీవ్రమైన సంక్షోభానికి కారణమైంది. ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయలేకపోతుంది, యుద్ధాల సమస్యని పరిష్కారం చేయలేకపోతుంది. ఏ రోజు ఎప్పుడు వ్యవస్థ దెబ్బతింటుందని చెప్పేసి ఆందోళన కలిగించే నేపథ్యంలో సోషలిజం మళ్ళీ కావాలి, సోషలిజం మంచిది అని చెప్పేసి ప్రజల్లో భావాలు పెరుగుతున్నాయి. న్యూయార్క్ పట్టణంలో ఒక సోషలిస్టు మేయర్గా గెలిచాడంటేనే అమెరికా గుండెల్లోనే ఈరోజు సోషలిజం ఎలా పెరుగుతుందని మనకు స్పష్టంగా కనపడుతుంది. అందుకని భారతదేశంలో కూడా కూడు కావాలన్నా, గుడ్డ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఉపాధి కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఈరోజు విద్యా వైద్యం కూడా ప్రజలకు అందుబాటులో హక్కులుగా ఉండాలన్నా సోషలిజం తప్ప మార్గం లేదు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పడానికి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్ 7 సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రష్యా విప్లవ దినోత్సవాన్ని అనేక దేశాల్లో వివిధ రంగాల కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు వివిధ రూపాల్లో వారి కార్యక్రమాలు జరుపుతున్నారు. అందులో భాగంగా ఈరోజు అనంతపురం నగరంలో ఈ అక్టోబర్ విప్లవ వార్షికోత్సవ సభ సందర్భంగా ఈ ర్యాలీ జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం ఏవైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో వాటిని అమలు చేయలేకపోతున్నాయి. కారణం ఏమిటంటే ప్రజల నుండి ఓట్లు కావాలి, కానీ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత దోచిపెట్టేది సంపన్న వర్గాలకు. అందుకనే ప్రపంచంలోనే ఆర్థిక అసమానతలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ముఖ్యంగా మన భారతదేశంలో ఆర్థిక అసమానతలు చాలా తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. కేవలం 1% ఉండేటువంటి సంపన్నుల దగ్గర దేశ సంపదలో 52% సంపద కొద్దిమంది దగ్గరే చేరింది. అందుకనే దరిద్రం, పేదరికం అత్యధిక మంది ప్రజలు అనుభవిస్తుంటే కొద్దిమంది మాత్రం స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నారు. ఈ వ్యవస్థ మారకుండా ప్రజా సమస్యలు తీరవు, నిరుద్యోగం పరిష్కారం కాదు, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు పరిష్కారం కావు, అదేవిధంగా కుల వివక్ష రూపుమాపదు. ఇవన్నిటికీ పరిష్కారం సోషలిజం. ఆ సోషలిజాన్ని స్థాపించి 70 సంవత్సరాల పాటు రష్యాలోనూ ఈనాటికి అనేక దేశాల్లో అమలవుతున్న తీరు చూస్తే ప్రపంచంలో ఏదైనా ప్రత్యామ్నాయం ఉందంటే అది సోషలిజం తప్ప ఇంకోటి కాదు. ఆ సోషలిజాన్ని సాధించడానికి ఈ విప్లవ స్ఫూర్తితో ఈ రకమైన సభలు నిర్వహించి మరింత చైతన్యంతో సోషలిజం వైపుగా ప్రజలను నడపడానికి ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నాం.